లూకా సువార్త 19వ అధ్యాయము 38వ వచనం నుంచి 40వ వచనం వరకు చదువుకుందాం. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానెను. చాలు. ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను నేను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవుని సమాధానాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు స్తోత్రము. నీ కృపచేత మమ్మల్ని ఇలాగూ రక్షించిన ప్రభా, ఈ రెండవ ఆరాధనలో మేమంతా కలిసి ఆరాధించుకోవడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు స్తోత్రం. ఉదయకాలం మాతో మంచి విషయాలు మాట్లాడారు ప్రభు. మరొకసారి నీ పాదాల చెంతకు వస్తున్నావు. నీ బలహీన దాసుని నీ బలముతో నింపి, నీ దాసుని మరుగు చేసి నీవే నీ బిడ్డలతో మాట్లాడి ఉపదేశాన్ని అడ్డగింపజూసే దుష్టశక్తులను, దురాత్మ దయ్యపు సైతన శక్తుల ప్రభావం యేసునామములో బంధించి దూరపరిచి నీ సన్నిధి సమాధానం అభిషేకం మా మీద ఉంచి నీ వాక్యమును పంపమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఉదయకాలపు ధ్యానంలో శత్రువు మనల్ని మరి రక్షణలోనికి రాకుండా ఎలా అడ్డగిస్తాడో, వచ్చిన వారిని ఎలా దారి మళ్లించడానికి ప్రయత్నిస్తాడో, అలాగే అతి మన చేత ఎలా చేపిస్తాడో కొన్ని సంగతులు ఉదయకాలపు ధ్యానంలో మాట్లాడుకోవటం జరిగింది. సహజంగా కొన్ని సంఘాల్లో టైం టు టైం వాక్యము అంటే ఓన్లీ అరగంట, లేకపోతే ఒక 20 నిమిషాలు, కొన్ని సంఘాల్లో 25 నిమిషాలు, కొన్ని సంఘాల్లో 30 నిమిషాలు మించి ప్రసంగం ఉండకూడదు. ఉద్యోగస్తులు కొంతమంది ఉంటారు పాపం, వాళ్ళంతా టైం మెయింటెనెన్స్ ఉంటుంది. అందరూ కాదు కానీ కొందరు. వాళ్ళు ఉద్యోగాలు చేసేదానికి ఎలాగైతే ఒక క్రమాన్ని అనుసరించి ఒక టైంని మెయింటైన్ చేస్తారో, దేవుని సన్నిధిలో కూడా అలా టైం ఉండాలని వాళ్ళు ఆశపడతారు. ఎక్కువ శాతం అలాంటి వాళ్ళందరూ కూడా ఈ 30 నిమిషాలు, ఈ 25 నిమిషాల ప్రసంగం చేసి సింపుల్గా వదిలేసే వాళ్ళని ఇష్టపడతారు. పెందలాడి ఇంటికి పంపిస్తారు. ఆదివారం అంటే ఆరాధనకు పోయామా, ఒక గంటన్నర అక్కడ గడిపామా, ఏదో కాసేపు ప్రార్థించామా, కాసేపు ఆరాధించామా, కాసేపు వాక్యం విన్నామా, వచ్చామా, చేతిలో ఉన్నది వేసామా, అయిపోయిందా, అంతవరకే. కానీ ఈ దీర్ఘ ప్రసంగాలు, సుదీర్ఘ ప్రసంగాలు మాకొద్దు. మేము నమ్ముకున్నాం, మారు మనసు పొందాం, బాప్తీసం పొందాం, మేము వెంబడిస్తున్నాం, అంతవరకు చాలు. మాకు ఈ లోతులొద్దు, ఈ డెప్త్లొద్దు, మాకు ఈ డీప్ స్టడీలు ఏం వద్దు. సింపుల్గా 4 ముక్కలు కట్టా కొట్టా తెచ్చా అంటే అయిపోద్ది. మేము ప్రశాంతంగా వెళ్ళిపోయి మా పనులు మేము చూసుకుంటాం. 6 రోజులు మేము జాబ్కి వెళ్తాం, ఆదివారం మాకు సెలవు దొరికింది. ఈ సెలవు రోజు కూడా మీరు దీన్ని తినేస్తే ఎట్లాగా, సగం పూట సగం రోజంతా అని కొంతమంది జాబ్ హోల్డర్స్ పాపం ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. కొంతమంది లోకంలో చెత్త వాటికి సమయం అంతా వ్యర్థం చేస్తున్నాం. సినిమా హాలుకు పోతే 2.5 గంట 3 గంటలు ఆడే తగలేస్తున్నాం. దేవుని సన్నిధిలో దేవుని సందేశం వినడానికి, దేవుని మాటలు విని, దేవుని సంగతులు నేర్చుకొని దేవునిలో బలపడటానికి మనకు దొరుకుతుందే ఆదివారం ఒక పూట. ఆ ఒక్క పూటన్నా సమృద్ధిగా దేవుని మాటలు విని కాస్త ఆత్మయందు బలపడి కాస్త భక్తి చేయకపోతే ఏం నేర్చుకుంటాం, ఏం ఫలిస్తామని గ్రహింపగలిగిన వాళ్ళు కొంతమంది సమృద్ధి ఉపదేశానికి కోరుకుంటారు. కొంతమంది ఏమో ఇలాగా టైం డిసిప్లిన్ ఉండాలి పాస్టర్స్కి, సింపుల్గా ఎంతంటే ఒక 20 లేదా 30 మినిట్స్లో క్లోజ్ చేయాలి. అసలు హ్యూమన్ సైకాలజీ ప్రకారం 45 మినిట్స్ కంటే ఎక్కువ బ్రెయిన్ విషయాలు తీసుకోదు అని చెప్పి ఈ టైపు లెక్చర్లు ఇస్తూ ఉంటారు. కొంతమందికి నేను నచ్చను, ఎందుకంటే మొదలు పెడితే అది ఎన్ని గంటలైందో తెలియదు కాబట్టి. బాగానే ఉంటాయి కానీ ఏందో ఒక్కోసారి చాలాసేపు అయినట్టు ఉంటుంది.
అని కొంతమందికి అనిపించవచ్చు, లేదా అనిపించకపోవచ్చు. కానీ మరీ ఇంగితం లేకుండా, మరి అవతలోళ్ళు ఎట్లున్నారో అనే గ్రహింపు కూడా లేకుండా, వాళ్ళు వింటున్నారో వింటలేదు అనే విషయాలు కూడా తెలుసుకోకుండా మాట్లాడే సోదేవారం అయితే నా దగ్గర ఉండదు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అలాగని కొంతమంది సోదరులను దృష్టిలో పెట్టుకొని వెనకల్ల వాళ్ళకి వాక్యాన్ని ఆపటం నా వల్ల కాదు. కొంతమంది ఆసోదరులు ఉంటారు. ఆసోదరుల కోసం నేను హ్యాపీ మనీ ఆపి వాళ్ళ తృప్తి కోసం ఇప్పుడు బాండ్ అయిపోయింది సింపుల్గా అని చెప్పి పంపించే రకం నేను కాదు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లాంటి సంఘాలు కూడా ఉన్నాయి, వాటిని చూసుకోవచ్చు శుభ్రంగా. మీకు ఏ గొడవ ఉండదో. అంత టైం డిసిప్లిన్, అంత సింపుల్. ఆఖరికి వాక్యం కూడా 1/2 అవర్ లోపే అంతే అయిపోయింది. వెంటనే మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేసుకోవచ్చు. అది అయిపోయింది 1/2 అవర్లో. మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేసి అట్లాగా ఉంటాయి. అట్లాంటి వాటిని చూసుకోండి, ఇబ్బంది లేదు. కానీ సత్యాన్ని ప్రేమించి, వాక్యాన్ని ప్రేమించి, దేవుని సన్నిధిని ప్రేమించి, దేవుని దగ్గర విషయాలు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, బలపడాలి, 10 మందికి తెలిపేటట్టు ఉండాలి, 10 మందిని క్రీస్తు కొరకు సంపాదించేటట్టు ఉండాలి, సరైన భక్తి చేయాలి, రేపు ప్రభు దగ్గర బహుమానం పొందేటట్టు తయారు కావాలి అనే మనసు ఎవరికైనా ఉంటే వాక్యాన్ని ప్రేమించండి. వాక్యానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాక్యానికి ఇవ్వండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో దేవుని కృప వల్ల మిమ్మల్ని అందరినీ దాదాపు అలానే అలవాటు చేశా. అట్లనే అలవాటు చేశా. నాకు ఆ భయం ఏం లేదు. కాబట్టి ఉదయకాలం చెప్పినటువంటి వర్తమానం కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కాస్త ఒక ముద్ద తినండి, కాసేపు నిద్రపోండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత లేచైనా చక్కగా పెట్టుకొని ఫస్ట్ కూటంలో ఏం సందేశం చెప్పాడన్నా అనేది కూడా వినటానికి మనసు పెట్టండి. వినండి, తెలుసుకోండి, తెలియని వాళ్ళకి తెలియజేయండి. అందులో కొన్ని విషయాలు మీకు దొరికే ఛాన్స్ ఉంటుంది. సరే, ఇప్పుడు పాయింట్కి వస్తాను నేను. వాక్యం విషయంలో మాత్రం రాజీ పడొద్దు. వాక్యం విషయంలో మాత్రం పిసినితనంగా కానీ పొదుపుగా కానీ ఉండొద్దు. వాక్యం సమృద్ధిగా కావాలి. తిండన్నా తక్కువ తింటే ఇబ్బంది లేదు, కానీ వాక్యం మాత్రం తక్కువ తినకూడదు, సమృద్ధిగా తినాలి. ఇది ముందుగానే మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పుడు ముందుగానే ఇంత పునాది వేసాడంటే ఎంతసేపు చెబుతాడో అనుకోవద్దు. ముందే చెప్పా, కామన్ సెన్స్ ఉంది, కనీసం ఇంకితం ఉంది, మీ నడుములు ఎంతవరకు పనిచేస్తాయో నాకు తెలుసు. కాబట్టి ఎక్కువ ఇబ్బంది పట్టను, సాధ్యమైనంత వరకు సింపుల్గా అందించడానికి ట్రై చేస్తాను. ఓకే, రైట్. చదువుకున్న ఈ వాక్య భాగంలో యేసు ప్రభు యెరూషలేం ప్రాంతానికి వచ్చినప్పుడు, బాగా వినండి, ఇక అక్కడిక్కడ తిరగొద్దు. సంతలో తిరిగినట్టు, బజార్లో తిరిగినట్టు, మార్కెట్లో తిరిగినట్టు, తిరణాల్లో తిరిగినట్టు తిరగవాకండి. తిరిగిన వాళ్ళని చూసి తిట్టుకుంటా నేను. అయిపోయింది, ఆ టైం అయిపోయింది. పరిచారకులు కూడా ఎక్కడోళ్ళు అక్కడ సైలెంట్ కూర్చోవాలి. ఊర కట్టి తిరిగారంటే చేతర పుట్టిద్ది. జాగ్రత్త. పోయేవాళ్ళు పోండి, ఉండేవాళ్ళు ఉండండి. కొంతమంది ప్రభు బల బ్యాచ్ ఉంటారు అన్నమాట, అంతవరకు తీసుకొని పోతుంటారు. వాళ్ళది ఒక రకం భక్తి, అటు ఇటు కాని భక్తి. వాళ్ళు బాగుపడరు, 10 మందికి ఉపయోగపడే రకాలు కూడా కాదు వాళ్ళు. ఏదో నామకార్థపు భక్తులు, నామినల్ క్రిస్టియానిటీ. కానీ మీరు దేవుని కృపను బట్టి మొండిగా కూర్చుంటారు, ఆసక్తి కలిగి ఉన్నారనేది నా ఆశ, నమ్మకం. అలా ఉండాలనే ఆశ, ఉంటారనే నమ్మకం. తిరగొద్దు, అటు ఇటు తిరగొద్దు, ఎక్కడోళ్ళు అక్కడ నిశ్శబ్దంగా కూర్చోండి. మర్యాదగా చెప్తున్నా. అక్కడక్కడ పరిచారకులు కూడా కనపడుతున్నారు. అక్కాయ్ కూసో అక్కాయ్, నువ్వు ఇటు చూడు అక్కాయ్, వెనక్కు చూస్తున్నా, ఇటు చూడు. దేవునికి మహిమ. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా చెప్పండి.